ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన. ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తూ కరీంనగర్ జిల్లాలో పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు విస్తృత ప్రచారం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమా చంద్రశేఖర్ స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ. సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా ధ్యానం, సజ్జన సాంగత్యం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని శ్రీ పరిషత్ ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన మాస్టర్లు. వనపర్తిలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో అద్భుతంగా మౌన ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో తిరుపతి విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, సుజాతలు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. ధ్యాన సాధనతో శ్రీవారి సేవకులు మరింత చురుకుగా స్వామి సేవ చేయగలరని తెలియజేశారు. అనంతరం అందరి చేత ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. మాత్రమే గమనిస్తూ ఉండాలా. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళా శ్వాసనే గమనిస్తూ ఉండాలి. ఇదే ధ్యానం అంటే. స్వామి సన్నిధిలో ధ్యానం చేయడం అనేది మహాభాగ్యం. చక్కగా వినియోగించు. ఈ ధ్యానం ద్వారా మీకు ఏమవుతుందంటే మీ లోపల ఉండే ప్రయాస మొత్తం క్లియర్ అవుతుంది. ఇలా ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ప్రతిరోజు విజయవంతంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూరిబాబు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత బ్రహ్మర్షి పత్రిజీ సినిమా చూసిన వారు తమ అనుభూతులను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనల్ని కూడా చూపిస్తారనుకున్నాను. మనకు తెలిసిన నెక్స్ట్ చాలా మంది 85 నుంచి 99 వరకు మాత్రమే తిన్నాను. అంటే అప్పటికి ఇంకా మేము కూడా 99 మేము కూడా లేవు. 2000 కూడా వీళ్ళు కూడా లేరు. ఇప్పుడు కొందరు ఉన్నారు. హైదరాబాద్లో ఆసాలు ఉన్నారు, వీళ్ళు ఒక 50 ఉన్నారు. నేను సాగు వచ్చింది 45. రావడము మనం 97లో ఇక్కడికి వచ్చాడు. 97 అప్పుడు బండిరాము తప్పన మిఠా మోహనాలు వాళ్ళు ఉండేవారు. పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి పిఎంసి నిర్వహణలో తిరుపతిలో ఆగస్టు 22 నుండి 28 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లోని పెద్దపల్లి, రామగుండం, సుల్తానాబాద్, గోదావరిఖంలో పర్యటించి ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు ధ్యాన మహాయజ్ఞం ఇన్విటేషన్లను అందజేసి ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ధ్యాన జగత్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పిఎంసి ఇన్ఛార్జి శివ, సేవాదల్ కన్వీనర్ సంధ్య, పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ బాలాజీ, సెక్రటరీ ధర్మారావు, ట్రస్టీ శివరామకృష్ణ, పిరమిడ్ మాస్టర్ సంజీవిని, మోహన్ రావులు పాల్గొని విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, జ్ఞాపక శక్తి, బుద్ధి వికాసం కలుగుతాయని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుమారస్వామి, ఉపాధ్యాయులు బివి రమణ, 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత,
జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత పొందుతాం చక్కగా. శ్వాస మీద దేశ, శ్వాసతో అనుసంధానం. మన ముక్కలో శ్వాస ఉంది కదా, ఆ శ్వాసను గమనించాలి. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తారనమాట, దృష్టి నిలిపినేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపనేమి నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టిమవను, కాళికాంబ హంస కాళికాంబ. దృష్టి నిలిపితే ఆ దేవుడే మన ముందుకు వస్తారు. ఆంజనేయ స్వామి 2 ఏళ్ల వయసులోనే ధ్యానం నేర్చుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ 6 ఏళ్ల వయసులోనే సాందీప్ మహమ్మద్ దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. శ్రీరామచంద్రుడు 10 ఏళ్ల వయసులో నేర్చుకున్నారు. యోగులు అందరూ కూడా ధ్యానంతోనే, వివేకానంద స్వామి అందరూ కూడా ధ్యానమే. అద్భుతంగా చేస్తున్నారు. అద్భుతమైన వాతావరణం, చుట్టుపచ్చని వాతావరణం, అందరూ చక్కగా ధ్యానం చేస్తున్నారు. ఆలోచనలు వస్తుంటే కట్ చేసి శ్వాస మీదే ధ్యాస పెడదాం. విద్యార్థులకు ఒక సాంగ్ ద్వారా మనం ధ్యానం చేద్దాం. పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర్ స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వీరవల్లి ప్రసాద్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందవచ్చునని తెలిపారు. బ్రహ్మర్షి పాత్రీజీ బోధించిన పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను ఆచరించాలని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం జ్ఞానదాత వీరవల్లి ప్రసాద్ ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రాంబాబు, హనుమంతు, నరసింహారావు, వెంకట్రామయ్య, పద్మావతి, అచంట చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇది ఏమైందంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనవాడు ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకటి పెట్టాడు. దాంట్లో ఏంటంటే మా వాడికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వచ్చి ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఎక్కడ విష్ణు కాలేజీలో జాయిన్ అయ్యాడు, సీట్ వచ్చింది, బాగానే చదివేశాడు, అయిపోయింది. ఇకపోతే నేనేం చేశాను, ఇక నాకు జాబ్ రావట్లేదని చెప్పేసి ఇంతకుముందు ఏం చేశానంటే ఏజ్ బార్ అయిపోతుంది, జాబ్ లేదు, పెళ్ళి అయిపోయింది, ఇవన్నీ అయిపోయిందని చెప్పేసి నేనేం చేశానంటే నా సర్టిఫికేట్లు ఉంటాయి కదా, లోయరు హైరు ఈ డ్రాయింగ్ సర్టిఫికేట్లు ఉంటాయి, అవన్నీ పడేసేసాను. ఎందుకు వచ్చింది బతికిది, ఎందుకు అన్నీ రాసాం, అన్నీ చేసాం, ఏమీ లేకుండా అయిపోయింది, మనకి ఆ ఏజ్ బార్ అయిపోయిందని చెప్పేసి ఏజ్ బార్ అయిపోతుందని చెప్పేసి పడేసాను అంత అంతవరకు తెలిసిన. వనపర్తిలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మౌనం వాక్క్షేత్ర విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. మన మాటల ద్వారా దేనినైనా సాధించవచ్చునని, యుద్ధాన్ని కూడా ఆపవచ్చునని తెలియజేశారు. బ్రహ్మర్షి పత్రిజీ తన మాటల ద్వారానే ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ప్రపంచంగా మార్చే ప్రయత్నం చేశారని అన్నారు. తమ వాక్క్షేత్రం సరిగ్గా ఉండే విధంగా చూసుకోవాలని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు ఓమేష్, భాగ్యలక్ష్మి, రాధా, మహేశ్వరి, ఉపేందర్ రెడ్డిలు చక్కగా నిర్వహించారు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ధ్యానం అందాలి, అందరూ శాకాహారులుగా మారాలి, అందరూ పిరమిడ్ శక్తిని తీసుకోవాలి. ఈ 3 అంశాలు చాలా ముఖ్యం. ధ్యానం చేస్తూ శాకాహారిగా మారి మనం ఒక పిరమిడ్ కట్టుకున్నా, వేరే వాళ్ళను కట్టమని ప్రోత్సహించినా, వాళ్ళు కట్టుకున్నా చాలా లాభం ఉంటుంది ఆధ్యాత్మికంగా. ఇప్పుడు గుడి లేకపోతే పూజలు ఎట్లా చేసుకుంటారు? చేయలేరు. ఎవరో గుడి కట్టిపోతే పూజలు చేసుకునే వాళ్ళు పూజలు చేసుకుంటారు, వ్రతాలు చేసుకునే వాళ్ళు వ్రతాలు చేసుకుంటారు, అట్లా. అందుకే ఈ పిరమిడ్స్ నిర్మాణం చేస్తే చేసేవాళ్ళు చేసుకుంటారు ధ్యానం. మనం శరీరం పెట్టినాక కూడా అది కంటిన్యూ కొనసాగుతూ ఉంటారు. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అదే. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం అనే అంశాల గురించి చక్కగా వివరించారు. నేను ఎవరిని అని తెలుసుకోవడం జ్ఞానం అని, బయట విషయాలను సాధన ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం విజ్ఞానం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జ్ఞానం అంటే నేనెవరు అని తెలుసుకునేది. శరీరమునేనా, ఇంద్రియాలనేనా, మనసునేనా, బుద్ధినేనా, చిత్తమునేనా, అహంకారమునేనా, దీనన్నిటికీ ఆధారమైన కారణ రూపుడైన ఆత్మను నేనా, ఇది జ్ఞానం. విజ్ఞానం అంటే బయట తెలుసుకున్న జ్ఞానము అనుభవంలోకి, సాధన ద్వారా అనుభవంలోకి తెచ్చుకునేదాన్ని విజ్ఞానము. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గీతాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమిదో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండాడే తమిదో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండాడే కొమర వయస్సు ఈ చూడి గుడుకనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి గుడుకనాచారి శోభాని శోభాని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం చక్కగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంత్ జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అనే అంశాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మీ సమయాన్ని సగం ప్రాపంచికంగా ఉండాలి, సగం ఆధ్యాత్మికంగా. ప్రాపంచికంగా నీ అవసరాల కోసం నువ్వు ఏది కావాలన్నా నీ అవసరాన్ని నువ్వు సంపాదించుకుంటూ నీ కుటుంబ బాధ్యతని, నీ సమాజ ధర్మాన్ని, నీ కుటుంబ బాధ్యతను వ్యవహరిస్తూనే మిగతా సమయాన్ని ఆధ్యాత్మికానికి కూడా కేటాయించాలి. పూర్తిగా ఆధ్యాత్మికంలోనూ ఉండకూడదు, పూర్తిగా ప్రాపంచికంగానూ ఉండకూడదు. మరి అది శాశ్వతం కాదు కదా. మరి ప్రాపంచికంగా ఎందుకు ఉండాలంటే నువ్వు ఈ భూమి మీదకి ఒక శరీరంతో వచ్చావు, నీకంటూ కొన్ని బాధ్యతలను ఉంటాయి, అవి ఖచ్చితంగా నిర్వర్తించాలి. అంటే ప్రాపంచికంగా ఉంటూనే ఆధ్యాత్మికంగా కూడా నువ్వు సమయాన్ని కేటాయించి ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా నువ్వు సమయాన్ని వెచ్చించాలి. కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్లో అలాగే గవర్నమెంట్ పియు కాలేజ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం ఎలా చేయాలి అనే దాని గురించి విద్యార్థులకు చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, బుద్ధి వికాసం కలుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారం తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ಸದೃಢವಾದ ದೇಹದಲ್ಲಿ ಸದೃಢವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಆರೋಗ್ಯ ಇರ್ತದ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಎಲ್ಲಕ್ಕಿಂತ ಮುಖ್ಯವಾಗಿ ಏನಿರ್ಬೇಕು ರೀ, ಆರೋಗ್ಯ ಇರಬೇಕು. ನಾವು ಕೂಡಬೇಕಾದ್ರೂ ಏನು ಬೇಕು, ಆರೋಗ್ಯ ಬೇಕು. ಎಷ್ಟೋ ಜನರು ಆರಾಮಿಲ್ದ್ರೆ ನೋಡ್ರಿ ಕೂಡಲ್ಲವರು ಇಷ್ಟು ದಿನ ಕೂಡ್ಲಿಕ್ಕೂ ಆಗಂಗಿಲ್ಲ, ಹೌದಿಲ್ಲ? ಅದಕ್ಕಾಗಿ ಇಲ್ಲಿಯವರೆಗೆ ಆರೋಗ್ಯ ತಜ್ಞರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಡಾಕ್ಟರ್ ಕೈಲಾಸ್ ಸರ್ ಅವರು ಅತ್ಯಂತ ತುಂಬ ತಾಳ್ಮೆಯಿಂದ ತಮ್ಮೆಲ್ಲರ ಮಾತು ಕಥೆಗಳನ್ನು ಶಾಂತ ಚಿತ್ತೆಯಿಂದ ಕೇಳ್ತಾ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆರೋಗ್ಯದ ಒಂದು ಯೋಗದಲ್ಲಿ ತಲ್ಲೀನರನ್ನಾಗಿ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಸರ್ ಅವರಿಗೆ ನಮ್ಮೆಲ್ಲರ ಪರವಾಗಿ ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆಯೊಂದಿಗೆ ಅವರನ್ನು ಅಭಿನಂದಿಸ್ತಾರೆ. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మపురి గ్రామంలోని శ్రీ రామాలయం గుడి వద్ద 81వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో రెండో రోజు జ్ఞానదాత డిటి వెంకటేష్ అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల ద్వారా, ఉపమానాల ద్వారా ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సంరక్షిస్తూ ఉన్నప్పుడే గర్భంలో ఉండేటువంటి శిశువుకు నారాయణ నారాయణ అనేటువంటి మంత్రోపదేశం చేస్తాడు మహానుభావుడు నారద మహర్షి ప్రహ్లాదునికి. తన తల్లి గర్భంలో ఉన్నట్లే నారాయణుని యొక్క మంత్రాన్ని ఆయన వినినటువంటి మహానుభావుడు.
ఇంకా సరే అని చెప్పి లీలావతిని రాజ్యానికి పిలుచుకొని వచ్చి ఇడిచిన తర్వాత అప్పుడు హిరణ్యకశిపుడు తపస్సు అంతా పూర్తి చేసుకొని బ్రహ్మదేవునితో అద్భుతమైనటువంటి వరాలు పొంది రాజ్యానికి తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంద్రుని పైన దండయాత్ర చేసి మొత్తం అంతా ఇంద్రుడినంతా పారద్రోలి ఆయన పరాక్రమానికి నారాయణుడు కూడా కనపడుకోకుండా పలాయనం చిత్తగించి ఆయన కనపడలే నారాయణుడు కూడా. ఇంకా ఈ ఉయ్యాల్లో ఊగేటువంటి ఈ బిడ్డ ప్రహ్లాదుడు ఊగుతా అంటే నారాయణ నారాయణ అని మాటలు వినపడతాయి. అర్థం కాదు ఎక్కడి నుంచి వస్తుందో పోయి నారాయణ అనేటువంటి స్వరము. నాకు పరమ విరోధే నారదుడు అని హిరణ్యకశిపుడు అక్కడెక్కడే వెతుకుతాడు, ఉయ్యాల నుంచి వస్తూ ఉంటుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో గల పిఎంసి ఛానల్ ఆఫీస్లో పిరమిడ్ మాస్టర్ ఎన్ఎల్పి ట్రైనర్ రాము ఆధ్వర్యంలో పిఎంసి లెర్నింగ్ డెవలప్మెంట్ మోటివేషనల్ ప్రోగ్రాం ప్రతి బుధవారం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎల్పి ట్రైనర్ రాము పిఎంసి టీం కి ధ్యానం గొప్పతనం, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు. అలాగే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి అనేక అంశాలను అద్భుతంగా వివరించి ఉద్యోగుల్లో మంచి స్ఫూర్తిని నింపారు. అంతకుముందు అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పదమే స్పిరిచువల్ సైన్స్ ద్వారా సాధ్యం. ఫిజికల్గా మీకు కావాల్సిన నాలెడ్జ్ ఉంది, మీ ప్రొఫెషన్లో మీరు గ్రో అవుతున్నారు, కానీ ఇంటర్నల్గా గ్రో అవుతున్నారా అనేదే క్వశ్చన్. దానికోసమే మనం పిఎంసి లర్నింగ్ అండ్ డెవలప్మెంట్, లర్నింగ్ అండ్ గ్రోత్ అనేటువంటి ఒక సెపరేట్ సెషన్స్ని మనం స్టార్ట్ చేసాం. అందుకే అందరూ అవేర్నెస్ గురించే మాట్లాడతారు. మీరు అవేర్గా ఉన్నప్పుడు మీరుగా ఉండరు. మీ అంతర్ప్రపంచంలోని జ్ఞానం ఏదైతే ఉంటుందో, సో కాల్డ్ వాల్యూస్ అని ఏదైతే చెప్పారో, అది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీయే. కానీ మీరు అవేర్నెస్లో లేనప్పుడు ఆ వాల్యూస్ని ఆచరణలోకి తేలేని పరిస్థితిలో మీరు ఉంటారు. యు ఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ యువర్ ఓన్ వాల్యూస్. అందుకే మనకి మెడిటేషన్ అనేది చాలా అవసరం. ఇది ప్రతి మనిషికి అవసరమే. ఇక్కడున్న ప్రతి వ్యక్తి చేయాలి, మనమే కాదు, మొత్తం అందరికీ వర్తిస్తుంది ఇది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ విజయనగరం ఆధ్వర్యంలో విజయనగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గురు పౌర్ణమి జ్ఞాన మహాయజ్ఞం జూలై 26, 27, 28 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ విజయనగరం వారు. పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్లోని టీటీడీ కళ్యాణ మండపంలో గురు పౌర్ణమి వేడుకలు జూలై 27, 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్ల గంగారెడ్డి, ట్రెజరర్ డాక్టర్ నీలిమ. పిఎస్ఎస్ఎం చిత్తూరు జిల్లా గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరులోని లిటిల్ రోజ్ కాలనీలో గల లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్లో ఒక్కరోజు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జూలై 26న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ గ్రేట్ మాస్టర్ పిఎంసి డైరెక్టర్ కాశీన ఆనంద్ ప్రసాద్ పాల్గొనున్నారు. ధ్యానులకు మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
చిత్తూరు జిల్లా సిద్దంపల్లి గ్రామం కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 7 రోజుల పౌర్ణమి అఖండ ధ్యానం జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉచిత వసతి భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో శ్రీలంకలోని రామాయణ గాథల పవిత్ర క్షేత్రాలను దర్శించే అద్భుతమైన 8 రోజుల ఆధ్యాత్మిక యాత్ర సెప్టెంబర్ 6 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నారు. 8 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి కొలంబోకి విమానం ద్వారా ప్రయాణం కొనసాగనుంది. ఈ సాహస యాత్రలో 3 స్టార్ హోటల్ వసతి, రుచికరమైన శుద్ధ శాకాహార భోజనం, ఎయిర్ కండిషనర్, లగ్జరీ వాహనాలతో ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడను. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడను. ఈ యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజ్ మహంతి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.